నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. వీటిలో ప్రధానంగా ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, లేదు అంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా లేదంటే అక్రమంగా విక్రయించినా వీటిని పీడీ యాక్ట్లో చేరుస్తామని స్పష్టం చేశారు. మరి అసలు ఈ పీడీ యాక్ట్ అంటే ఏంటి, దీనిలో ఇంకా ఏమి రానున్నాయి అనేది చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, నిన్న ఏపీ క్యాబినెట్లో అయితే పలు కీలక అంశాలపై చర్చించారు సార్. అందులో ఒకటి మెయిన్ ప్రథమంగా పీడీ యాక్ట్ పైన ఎవరైనా సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టినా, లేదు అంటే భూ కబ్జాలకు భూ ఆక్రమాలకు పాల్పడినా, రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినా, అక్రమంగా విక్రయించినా సరే పీడీ యాక్ట్ కిందకే వస్తుందని అయితే స్పష్టం చేశారు. మరి దీనిపైన అసలు పీడీ యాక్ట్ అంటే ఏంటి, దీని ఎలా కఠిన శిక్షణ అనేది ఈ పీడీ యాక్ట్ కింద ఎలా వస్తాయి వివరించండి సార్. పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే దీని గురించి అమ్మా అత్యంత వివాదాస్పదమైన అంశం ఇది. సమాజంలో అల్లర్లు, దోపిడీలు, అలాగే దొంగతనాలు, విధ్వంసాలు చేసే వారిపై ఈ చట్టం ప్రయోగించబడింది. యాక్చువల్గా ఈ చట్టం కింద 3 నుంచి 12 నెలల పాటు అంతకుముందు యాక్చువల్గా, ఇప్పుడు దాదాపు దాన్ని దీర్ఘకాలం పెంచారు. వీళ్ళని ఇమ్మీడియట్గా అంటే ఎలాంటి ఎఫ్ఐఆర్లు అని చెప్పకుండానే ముందస్తుగా వాళ్ళని ఇమ్మీడియట్గా జైలు పడేసి, అంటే సమాజానికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా వాళ్ళని బొక్కలో ఇచ్చారు అన్నమాట, ఒక మాట సింపుల్గా చెప్పాలంటే. అయితే వీళ్ళు ముఖ్యంగా సాధారణంగా పీడీ యాక్ట్ దొంగతనాలకు, అల్లర్లకు పాల్పడే రౌడీ షీటర్ల మీద మాత్రమే అంతకుముందు అమలు చేసేవాళ్ళు. రాజకీయ నాయకులపై ఇలాంటి ప్రయోగించడం అంతకుముందు లేదు. అయితే 2022లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నారు కదా, ఆయన మీద ప్రయోగించబడింది. ఆయన్ని ఆ కేసు అమలు చేశారు, ఆయన్ని జైల్లో వేశారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం చర్చించాల్సిన అంశం, ఏపీలో ఏదైతే ఈ పీడీ యాక్ట్ అమలు చేస్తామని నిన్న తాజాగా అసెంబ్లీ సాక్షిగా, కేబినెట్ మంత్రుల సాక్షిగా చేసింది ఏంటంటే, రేషన్ బియ్యం అక్రమ నిల్వలున్న, అక్రమ రవాణా జరిగిన, ఇష్టానుసారంగా రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి బొక్కలు వేసి వాళ్ళని దాదాపుగా మినిమం 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా ఇది పిడుగుపాటు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించే వాళ్ళకి ఇది ఒక పెను హెచ్చరిక అని చెప్పొచ్చు. ఇది నాన్ బెయిలబుల్ సార్? నాన్ బెయిలబుల్ యాక్ట్ ఇది అసలు. దీనివల్ల ఎవరైతే ఈ సంఘ విద్రోహ శక్తులుగా తయారీ, రౌడీజం చేసి జనాల్ని అంటే సమాజంలో భయభ్రాంతులకు గురి చేసి, ఇప్పుడు అంతకుముందు మనం చూసాం విధ్వంసాల పేరుతోటి అంతకుముందు రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకున్న వ్యక్తులు రౌడీ షీటర్స్. కారంపూడిలో 300 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతోటి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు వెంకటరామిరెడ్డి ఇద్దరు కలిసి 300 మందితో, రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామిరెడ్డి కర్చీఫ్ కట్టుకొని 300 మందితో రాడ్లతోటి, గొడ్డలతోటి, కర్రలతోటి స్వైర విహారం చేశారు. అలాంటి రౌడీ మూకలకి ఆల్రెడీ వాళ్ళ మీద రౌడీ షీట్ తెరిచారు. తర్వాత అలాంటి కార్యక్రమాలు చేసిన, ఈ రేషన్ బియ్యం లాంటి అక్రమాలు చేసిన, ఎందుకంటే రేషన్ బియ్యం కొనడానికి 46 రూపాయలు పడుతుంది కేజీ. అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇస్తారన్నమాట. సో దాన్ని కూడా అడ్డదారిలో తీసుకెళ్లడం, తెలంగాణ బోర్డర్ ద్వారా తెలంగాణను పంపించడం, అంటే దానికి టిఫిన్కి సంబంధించినవి కానీ హోటల్ వాళ్ళకి అమ్ముకోవడం, అంటే ఎక్కువ రేటుకి అమ్ముకోవడం, 50 రూపాయలకి అట్లా అమ్ముకోవడం, ప్రజల దగ్గర నుంచి 10 రూపాయలకి, 11 రూపాయలకి, 12 రూపాయలకి కొని దాని విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పెట్టడం అనేది ఇది చాలా సంచలన నిర్ణయం అని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక కొత్తగా 10కి పైగా నేరాలని దీని పరిధిలో తీసుకొచ్చారమ్మా. గతంలో రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తుల మీద ఉందని చెప్పుకున్నాం కదా. అయితే సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టి చెలరైపోతున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం వర రవీందర్ రెడ్డి, పెద్దిరెడ్డి సుధారాణి కావచ్చు, అలాగే ఇంటూరి రవికిరణ్ కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియా సైతాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి ఇక ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వాళ్ళని జైలు వేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేసి వాళ్ళని తీవ్రంగా శిక్షించే విషయం అనమాట. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఎంతగా భరోసానిస్తున్నారో, ప్రజల్లో సమాజంలో ఈ ఏదైతే వైసీపీ రౌడీ మూకలు స్వైర వ్యవహారం చేశాయో, రాజ్యాంగాన్ని మార్చి వాళ్ళు ఇష్టానుసారంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు, దానికి చెక్ పెడుతూ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ఈ చట్టాన్ని తీసుకొచ్చి, ఈ చట్ట ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, రేషన్ మాఫియా కావచ్చు, వీళ్ళందరినీ కూడా, అలాగే బెల్ట్ షాపులు కూడా, బెల్ట్ షాపులు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ పరిమితుల ప్రకారమే, ఆ నియమ నిబంధనల ప్రకారం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టి ఇష్టానుసారంగా
అమ్ముకుంటున్నారు అనుకోండి, వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పడుతుంది. ఓకే సార్, ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది సామాజిక మాధ్యమాల వ్యవహారం సార్. వికృతంగా పోస్టులు పెట్టే వారిని ఈ యాక్ట్ లో, ఈ పీడీ యాక్ట్ లో చేర్చడం ఎంతవరకు సబబు? 100% సబబు. ఓకే సార్. ఎందుకు అని అంటే సమాజంలో రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని ఆయన ఇంకో మాట కూడా సవాలుకరంగా మాట్లాడారు. ఈవెన్ ఎమ్మెల్యే అయినా సరే ఈ బెల్ట్ షాపులు పెట్టినా, సంఘ విద్రోహ శక్తులకి ప్రోత్సాహం అందించినా ఉపేక్షించేది లేదు అని ఆయన చాలా సీరియస్ గా, అంటే ఇది 100% ప్రజల యొక్క ఆమోదం మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు ఇంత మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మనం ప్రజల కోసం కనుక పని చేయకపోతే అది పద్ధతి కాదని చెప్పేసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఈ నిర్ణయం తీసుకొని ఉక్కుపాదం ఒక రకంగా సంఘ విద్రోహ శక్తులపై, రౌడీ షీటర్లపై, అలాగే సమాజంలో అల్లర్లు నెలకొల్పుతూ గుంపులుగా కూడి రౌడీల్లాగా స్వైర విహారం చేస్తే వాళ్ళ తాట తీసి జైల్లో కూర్చోబెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పీడీ యాక్ట్ ద్వారా సమాజంలో వాళ్ళకు ఒక చుక్కలు చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓకే సార్, ఇంకొకటి మనం చూసినట్లయితే గంజాయి మారక ద్రవ్యాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కు ఈగల్ అని పేరు పెట్టారు సార్. దీన్ని ఎలా, అంటే అసలు ఈగల్ అంటే ఏంటి, ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది? మనం ఒకసారి చూస్తే గనక ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని దీనికి పేరు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా ఎంత కమిట్మెంట్ తో సిస్టమేటిక్ గా ముందుకు వెళ్తారనేది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. గుత్తేదారులకు అంటే కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం రద్దు చేసిన మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానం పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఏపీ టవర్స్ కార్పొరేషన్ ను ఏపీ ఫైబర్ నెట్ లో విలీనం చేసేటువంటి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అంటే గతంలో ఏదైతే చట్ట విరుద్ధంగా నిర్వహించిన కార్యక్రమాలు, ఇల్లీగల్ విషయాలు, అలాగే సొంతంగా ఈ మద్యాన్ని కూడా అక్రమ మార్గం పెట్టి డబ్బులు రాష్ట్ర ప్రజల యొక్క రక్తాన్ని పిండి వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటం వాటి తీసుకున్నారో వాటన్నిటికి చెక్ పెడుతూ నూతన విధానం తీసుకొచ్చి, అంటే రాజ్యాంగం ఏం చెప్తుందో, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దానికి అనుగుణంగా కొత్తగా అంటే ఈ టెక్నాలజీ, అంటే ఈ సాంకేతికతను ఉపయోగించుకొని ప్రజలకు ఏదైతే మేలుకరంగా ఉంటుందో ఆ నిర్ణయాలు అనేది మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు అమ్మవి. ఇవి హర్షించదగ్గ విషయం. ప్రజలు మొత్తం కూడా దీని పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి చంద్రబాబు నాయుడు గారే మళ్ళా సీఎం కావాలని చెప్పి సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే జనసేన అధినేత చెప్పడం కూడా నిజంగా చాలా ఒకంత ఆశ్చర్యం, ఆనందం ప్రజల్లో పెళ్ళుకుతా ఉందన్నమాట. ఓకే సార్, ఈ రోజు పీడీ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మరో రోజు మరో అంశంతో వచ్చేద్దాం. థ్యాంక్ యూ.